హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచులు. ఇవాళ చిల్లుగార నాటుకోడి పులుసు చేసుకోబోతున్నామండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి, పొట్టు తీసుకుని ఇందులో పోతే మనం ఇది నానబెట్టుకున్నామండి. మనం వీటిని నానబెట్టుకున్నాం. మిరపగారికి కావాల్సింది 4 పెద్ద ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరకాయలు, ఒక 50 గ్రాములు అల్లం అండి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు అండి, గారెలు వేయించుకోవడానికి తగినంత ఆయిల్. మనం ఇప్పుడు మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కదండి. ఈ మినపగుళ్ళని 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాము. నాటుకోడి పులుసు చేసుకుంటున్నాం కదండి. నాటుకోడి పులుసుకి ఇదిగోండి 1/2 కేజీ నాటుకోడి తీసుకున్నానండి. నేను దీన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కొబ్బరి, అల్లం, చిన్నపాయి, 1 స్పూను గసాలండి, 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాయలు, 2 యాలుక్కాయలు, కొంచెం మసాలా చెక్క తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు మీడియం సైజు టమాటాలు 3 అండి, 3 స్పూన్లు కారం అండి. నాటుకోడి పులుసు కదా, కొంచెం కారం ఎక్కువ ఉండాలి, అందుకని నేను ఎంత తీసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. పసుపు, తగినంత ఉప్పు, తగినంత ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు కూర వండుకోవటం స్టార్ట్ చేద్దాం. ముందుగా చికెన్ని కుక్కర్లో ఉడికించుకుందామండి. ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. కావాల్సినవన్నీ తరిగి పెట్టుకుందామండి. కడిగి తీసుకున్నాం కదండి, కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఉప్పు, పసుపు వేసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరకాయ తీసుకున్నాం కదా, అది పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలండి ఉడికించేప్పుడే. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 7 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది ఉంటుందండి, ఎందుకంటే మనం నాటుకోడి అంటే స్కిన్తో ఇస్తారు కదా, ఇందులో ఆయిల్ అనేది వస్తుంది. అందుకని మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. మనకి చికెన్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేస్తున్నానండి, 2 స్పూన్లు వేస్తున్నాను. మనం మసాలా అంతా తీసుకున్నాం కదా, ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఇదంతా కూడా ఇందులో వేసేద్దాం. 3 స్పూన్లు కారం అండి, కొంచెం కరివేపాకు, మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాను. మొత్తం కలుపుకున్నాము. ఇవన్నీ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాం అండి. ఇది నాటుకోడి కదా, కొంచెం పులుసుగా చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని కొంచెం వేసుకున్నాం ఉప్పు. మీరు కూడా ఉప్పు కారం ఇప్పుడే చూసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం. పక్కన అయితే నాటుకోడి పులుసు ఉడుకుతుంది కదండి. ఈలోపు మనము 1 గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాం కదా, ఒక 2 గంటలు నానిపోయిందండి. ఇది
చూడండి, మనకి గారెకే కాబట్టి చాలు. చూడండి, మా ఊరికి ఎట్లా అంటేనే అయిపోతుంది అన్నమాట. గారెకే కాబట్టి 2 గంటలు నానితే సరిపోయింది. దీన్ని మనం శుభ్రంగా కడుక్కొని వాటర్ పోయకుండా జార్లో దీన్ని గ్రైండ్ చేసుకుందాము. కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నామండి. మనము పచ్చిమిరకాయలు అల్లం తీసుకున్నాం కదా, ఈ పప్పులోనే వేసేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్నాం ఇవన్నీ కలిపి. మొత్తం ఇదన్నమాట. 3 ట్రిప్పులుగా నేను కొంచెం వేసుకుంటూ, మనకి జార్ అనేది స్ట్రక్ అవుతుంది కాబట్టి కొంచెం వేసుకుంటూ వాటర్ పోయకుండా మెత్తగా వేసుకుందాం. గారెలు చేయడానికి కలుపుకుందాం. 4 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఇదిగోండి ఇట్లా తరుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇట్లా సన్నగా తరుపుకొని ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోండి, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇది మొత్తం కలుపుకోండి. ఉప్పు ఉల్లిపాయలు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. సోడా ఉప్పు అవసరం ఉంటే వేసుకుని, లేకపోతే లేదు. నేనైతే వేయటం లేదు. చూడండి, మన నాటుకోడి పులుసు అయితే ఉడికింది. ఓకే అండి, మన కూర అయితే ఉడికిపోయింది. పక్కన పెట్టుకున్నాం. నాటుకోడి పులుసు చేసుకున్నాం కదండి. ఇప్పుడు గారెలు కాల్చుకుందాము. చూడండి, పిండి కలుపుకున్నాం కదా. ఆయిల్ పెట్టుకున్నా అండి. ఆయిల్ కూడా వేడైంది. కొంచెం ఇట్లా వేసుకొని చూసుకోండి, వేడైంది. ఆయిల్ అయితే వేడైంది కదా. ఇప్పుడు మనం గారెలు చేసుకుందాం. ఇట్లా కొంచెం తీసుకొని చిల్లుగారు కదండి, ఇలా ఆయిల్ వేసుకోవాలి. చేతి మీద కొంతమందికి రాదు కాబట్టి నేను ఇట్లా ఇవ్వండి హ్యాండిల్ కవర్ తీసుకొని కట్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. రెడీ చేసుకొని చెయ్యి. వేసుకొని చాలా సింపుల్ అండి గారెలు చేసుకోవడం. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొత్తగా చేసేవాళ్ళు జాగ్రత్త అండి, ఆయిల్ చేతి మీద పడిద్ది. చేయి తడి వేసుకొని పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు. ఎక్కువ వద్దండి వాటరు, జస్ట్ చేయి తడి చేసుకునే అంతే.
ఇవి మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నాం. చూడండి, ఇట్లా ఈ కలర్లోకి వస్తే చాలు. అన్నీ వేపుకోండి ఇలాగే. చూడండి, గారెలు ఇదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా తీసుకోదు, చక్కగా మంచిగా ఉడికింది లోపల కూడా. ఆయిల్ కూడా లాగదనమాట. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే అండి, నాటుకోడి పులుసు చిల్లుగారె రెడీ అయినాయి కదా. మన వాళ్ళకి రుచి చూపిద్దాం పదండి. మా ఇదిగో టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. నూనె పీల్చకుండా గారె చాలా బాగుంది. కూర కూడా చాలా టేస్ట్గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే అండి, చూసారు కదా గారెలు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అమ్మ చేతి రుచులు.